go. Yeah. You ain't see me activated. You better roll. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSC Vlogs. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనమైతే మార్చిన ఎప్పుడైతే మనము 2026 స్టార్టింగ్ జనవరిలో డైలీ వ్లాగ్స్ అని అనుకున్నామో ఇప్పుడు మార్చ్ వరకు వచ్చేసింది అనమాట మన లాంగ్ వీడియోస్. సో ఇప్పుడు మార్చ్లో మనమైతే వీడియోస్ని అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి మా ఫ్రెండ్స్తో పాటు సరదాగా అలాగా రాయల్ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ మనతో పాటు మన హ్యారియర్ని అండ్ అలాగే మన Z9 ఇంకా అయితే రిపేర్ కూడా కాలేదన్నమాట. జస్ట్ అలాగ లోపల కూర్చొని ఉంది బండి. ఇంకా బాధేస్తుంది బండిని చూస్తుంటే. రీజన్ ఏంటంటే బండిని మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయించాల్సి వస్తుంది. అండ్ ఆ ట్రాన్స్పోర్ట్ చేయించాలంటే నేను ఆబ్వియస్గా ఇంకా ట్రైన్లోనే వేయాల్సి వస్తుంది బండిని. ఎందుకంటే మన దగ్గర ఎటువంటి పికప్ ట్రక్స్ లేవు. అండ్ 250 కిలోమీటర్స్ బెంగళూరు ఉంది మనకి. అండ్ దానికి వేయించేదానికి టోయింగ్ కాస్టే మనకి ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు లేచిపోద్ది. దాంతో మనం రిపేర్ చేయించుకోవచ్చు బండిని. సో ఇంకా ట్రైన్కే వేయాలి. బట్ నేను ప్యాకింగ్ అన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి మన హ్యారియర్ని అయితే వాష్ చేద్దాం. ఎందుకంటే చాలా డర్టీ అయిపోయింది. ఇన్ని లక్షలు పెట్టి కార్ కొనిన తర్వాత సింపుల్గా కార్ లోపలికి ఎక్కి ముందరికి తీసుకొచ్చి కార్ కడిగే అంత ఓపిక మనకు ఉండదు. ఎందుకంటే వీ పేడ్ ది మనీ కదా. అందుకు మనం అయితే ఏం చేద్దామంటే సమన్ మోడ్ని అయితే వాడి కార్ని ముందరకైతే తెప్పిద్దామా. చలో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ చూడండి, కార్ స్టార్ట్ చేసేదానికి బటన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కార్ అయితే ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది కార్ది. ఇప్పుడు కార్ని ముందరకైతే రానిద్దాం. చలో, కార్లో ఎవరు లేరు మామ, చాలు ఎట్రండి, కార్ లోపల ఎవరు లేరు. ఎస్, ఇప్పుడు కార్ని అయితే వాష్ చేద్దామా. ఈ సమన్ మోడ్ వల్లే మన బెంగళూరులో కారు ఆల్మోస్ట్ 7 hours ఇరుక్కుపోయింది. అది వేరే స్టోరీ. అది స్టార్ట్ చేద్దామా. వాషింగ్ బుచ్చుకు చలో. మనమైతే కార్ని అయితే నీట్గా అయితే తుడిచేసాం కదా. సో బయట నుంచి అయితే మనం ఇంతవరకు తుడిచేసాం, కానీ లోపల ఇంటీరియర్ క్లీనింగ్ నేను కార్ కొన్న దగ్గర నుంచి అయితే చేపిలేదు. సో మొత్తం డస్ట్ ఇక్కడ ఎట్లుందో చూసారా. లైక్ ఇక్కడ పుల్ చేశాను అనుకోండి, మీకు కనిపిస్తుంది కదా. దీనికోసం ఎంత డస్ట్ వచ్చిందిరా బాబు. దీన్ని మొత్తం క్లీన్ చేయడానికి కోసమే నేనేం చేశాను తెలుసా, స్పెషల్గా అయితే ఒకటి ఆర్డర్ అయితే చేశాను అనమాట. మీకు ఇప్పుడు చూపించాను చూడండి. సో నేనైతే ఇదోండి ఈ అగేరో ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దీంతో మనమైతే మన కార్ ఇంటీరియర్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తారండి. ఇదే అగేరో వాళ్ళ CV1077 కార్ వాక్యూమ్ క్లీనర్. ఇప్పుడు దీని లోపల మనకి ఏమేమి వస్తాయి మొత్తం చూపిస్తారండి. చలో ఇక్కడ సినిమాటిక్ గా చూపిద్దాం. ఈ పోర్టబుల్ అండ్ కాంపాక్ట్ డిజైన్ లో ఉన్న అగేరో కార్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనం అయితే 12 volts DC సిగరెట్ సాకెట్ తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అండ్ దాని యాక్సెసరీస్ ని క్యారీ చేయడానికి మనకైతే ఒక మంచి బ్యాగ్ ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి 106 watts పవర్ఫుల్ కాపర్ వైండింగ్ మోటార్ అయితే ఉంది. అది మనకి స్ట్రాంగ్ 4.5 kPa సక్షన్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకైతే ఒక మాన్యువల్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ ని కూడా చాలా ఈజీగా మనం అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీటి యూసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోస్ వల్ల మనమైతే మన బ్యాక్ రో మొత్తాన్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో బ్యాక్ సీట్ లో మనకి ఎక్కడైతే మన హ్యాండ్స్ వెళ్ళి క్లీన్ చేసేయడానికి కష్టంగా ఉంటుందో అక్కడంతా వెళ్ళి ఇదైతే నీట్ గా క్లీన్ చేస్తుంది. ఈ మల్టీపర్పస్ బ్రష్ వచ్చేసి దానికి పేరు తగ్గట్టుగానే ఎంత నీట్ గా క్లీన్ చేస్తుందో చూడండి. ప్రతి పార్ట్స్ లో మనమైతే దీన్ని వాడుకోవచ్చు. క్రివెస్ నాజల్ తో మనకైతే శాండ్ పార్టికల్స్ అండ్ చిన్న చిన్న రాక్స్ కూడా ఎంత ఈజీగా అయితే బయటకు వచ్చేస్తున్నాయి చూడండి. వీటినన్నింటినీ హ్యాండ్స్ తో తీయాలంటే చాలా కష్టం అయిపోయింది మనకి. కార్ లో నుంచి ఎంత డస్ట్ బయటకు వచ్చిందో చూసారా. ఇది వచ్చేసి ఒక రిమూవబుల్ స్టీల్ ఫిల్టర్ అనమాట. ఇది యూస్ తర్వాత దీన్ని బయటకు తీసి మనమైతే నీట్ గా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ వల్ల నా కార్ అయితే ఇప్పుడు ఇంటీరియర్ కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది అనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసి బై చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది మామ, సీరియస్గా చెప్తున్నా. కారు కొన్న సెకండ్ రోజు ఈ ఆకు అయితే ఇరుక్కునింది రేడియేటర్ కాడ. ఇంతవరకు అది బయటకే రాలేదు. దాన్ని తీయాలన్నా ఈ గ్రిల్ అడ్డంగా ఉంది మాకు. ఇంకా షోరూమ్కి ఎత్తుకెళ్ళి సెకండ్ సర్వీస్ పెట్టినప్పుడు తీపించాలి, గ్రిల్ తీపించాలి ఆకుని. ఎవరు ఏళ్ళు కూడా పోదు. ఏదరా రాదురా అది. ఈశ్వర్ ట్రై చేశాను నేను, ఎంత ట్రై చేసినా రాదు అది. రే అది రాదురా, రేడియేటర్ గెలకపోతారు మీ ఇద్దరు. వద్దు, వాళ్ళు తీపిద్దాం షోరూంలో రా. ఇప్పుడు మనమందరం కలిసి అయితే రాయల్ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన తేజురాజు, నా తమ్ముడు, నా ముద్దుల తమ్ముడైన తేజురాజు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. CPR విల్లాస్ దగ్గరికి వెళ్ళి ఎక్కించుకుందాము. అండ్ మనతో పాటు యాక్చువల్గా ఇప్పుడు ఒక తార్ రాక్స్ అయితే రాబోతుంది. వాళ్ళైతే నాకు అంతగా పరిచయం లేదు, ఈరోజు పరిచయం చేసుకుందాం వాళ్ళని కూడా. సో చలో మరి. తార్ రాక్స్ని కూడా ఇంతవరకు మనమైతే డ్రైవ్ చేయలేదు, ఎప్పుడు కూడా కూర్చోలేదు. సో మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇఫ్ యూ గైస్ రిమెంబర్ నేను యాక్చువల్గా తార్ రాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, 5 door కోసం తీసుకోవాలని చెప్పేసి. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్టయితే మీకు గుర్తుంటుంది. సో అది తీసుకోవాలనుకున్నాను నేను. బట్ అగైన్
అది వర్చ్యూస్కి మారింది, వర్చ్యూస్ నుంచి హ్యారీ ఈవీకి మారిపోయింది. సో యా ఇట్ హ్యాపెన్స్. కానీ నేను ఈవీ తీసుకోవడానికి రీజన్ కూడా ఇంకోటి ఉంది. ఇఫ్ యూ నో, హైదరాబాద్లో మనమైతే ఒక బ్రాండ్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేసామని చెప్పేసి, ఆ బ్రాండ్కి తొందరలో మీ అన్న షిఫ్ట్ కాబోతున్నాడు. సో మధ్యలో కొంచెం మెయింటెనెన్స్కి కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవాలని చెప్పేసి అయ్యో యూటర్న్ మిస్ అయిపోయింది మాటల్లో. సో మీ అన్న కొంచెం సేవ్ చేసుకుందామని చెప్పి ఈవీ అయితే కొన్నాడు అనమాట. సో యా ఆ బ్రాండ్ తొందరలో మనకి రాబోతుంది. సో గైస్ ఒకసారి లైనప్ని అయితే చూడండి. క్యారియరు మన తేజరాజు తమ్ముడు విల్లాసు, ఇక్కడ ఒక GT 650, ఇక్కడ ఒక డ్యూక్ 250. బ్రో 250 200 బ్రో 250 200 250 కదా. దెన్ వీ హ్యావ్ ది ఏంది 390 200 RC 200 ఫార్చునర్, అక్కడ చెప్పిన తార్ రాక్స్ అయితే ఉంది. చలో అన్నీ కలిసి హైరా. డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏం తెలీదా? ఓకే సెకండ్. చలో అందరు వెళ్దామా? ఏ బ్రో ఉన్నీలే వేసుకో. పదండి కార్లు ఎక్కారా? రే కార్తీక్, మన కారు కూడా పెట్రోల్ పడదాం రా అన్న, దానికి పెట్రోల్ పట్టద్దన్నా. సో గైస్ మనమైతే ఒక చిన్న గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాం చూసారా. ఇక్కడ డ్రిఫ్ట్ కొట్టడానికి 3 కార్లు ఉన్నాయి, 3 రియర్ వీల్ ఉన్నాయి, ఆల్ వీల్ ఉన్నాయి. సో యా నాది కూడా డ్రిఫ్ట్ ఇక్కడ అవుతుంది. బట్ నాకెందుకు చెయ్యాలనిపిస్తే బాధ వేస్తుంది. మనోడు ఆల్రెడీ కార్ ఎత్తుకొని చేసేసాడు, నేను వచ్చే లోపలే చేసేసాడు. సో ఇట్స్ ఫైన్. ఇప్పుడు డ్రిఫ్ట్ చేద్దాం పదండి. గైస్ తార్ని అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే డ్రిఫ్ట్ చేసాం. బ్రోని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు, కార్ ఓనర్ని. సో బ్రో నీ పేరు అంతా ఇంట్రడ్యూస్ చేయండి. హాయ్, నా పేరు అఖిల్ బ్రో. నేను ఇక్కడ. సో వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు బ్రో మీరు? July 5th తీసుకున్నాం బ్రో, లాస్ట్ ఇయర్. సో వెహికల్ వచ్చి 3000 kilometers తిరిగింది. సో మనమైతే ఇన్సేపు డ్రిఫ్ట్ చేసాము. బ్రో కూడా అయితే స్టార్ట్ చేశాడు అనమాట డ్రిఫ్టింగ్. టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇద్దాం అనమాట మన బ్రోకి కొంచెము. బ్రో యూ హాప్ ఆన్ ద వీల్, నువ్వు ట్రై చేయి. ఓకే నో ఇప్పుడు చలో గైస్ బ్రోకి చూపిద్దాం. సో బ్రో ఫుల్ ప్లేన్ రోడ్ చూసుకో, అక్కడికి వెళ్ళిపో చెప్తా. ప్లేన్కి వెళ్ళిపో, ఇది రోల్ అయిపోతుంది వెహికల్ ఎక్కువ. సో గైస్ మనమైతే శాండ్ మోడ్లో పెట్టుకున్నాం అనమాట. సో ట్రాక్షన్ కూడా ఆఫ్ అయిపోయింది. నేరుకి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. ఆడ రాయి ఉంది, నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఈ పాయింట్లో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫుల్ స్టియర్ చేసుకో లెఫ్ట్కి. ఫుల్ స్టియర్ విండోస్ వేసేద్దాం బ్రో. ఫుల్ స్టియర్ లెఫ్ట్కి వేసి మొత్తం ఫుల్ యాక్సిలరేషన్ ఫ్లోర్ చేసిన తర్వాత లైట్గా ఇలా అనుకో. ఎక్కువ వైడ్ వెళ్ళిపోతుంది అంటే కొంచెం తీసుకొని మళ్ళీ ఇట్లా పుల్ చేయి. ఓకేనా? చలో ఫుల్ స్టీర్ ఇచ్చుకో లెఫ్ట్కి. ఫుల్ యాక్సిలరేషన్ రైట్కి ఇచ్చుకో కొంచెం. అంతే గైస్. బ్రోకి అయితే ఆల్మోస్ట్ 90% వచ్చేసింది. ఇంకా నా ఫోన్లో ఏమో స్టోరేజ్ డెడ్ అనమాట. సో మనమైతే ఇప్పుడు తేజు ఫోన్లో తీస్తున్నాం. జరుగురా చేస్తాడు మావాడు ఇప్పుడు. ఏంది బ్రో? నువ్వు ఇందాక ఇటు పక్కకి తిరిగిపోయింది కదా, అంత తిప్పద్దు, లైట్గానే పెట్టుకో కొంచెమే. అప్పుడు లైక్ ఇలా వెళ్ళి స్టాప్ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా రొటేషన్ ఉంటుంది కార్ది. ఫుల్ కూడా పెట్టద్దంటారా? ఫుల్ తిప్పేయి, మళ్ళీ కొంచెం ఇట్లా ఇచ్చుకో, అంతేగాని ఇట్లా తిప్పద్దు, స్ట్రైట్ చేయొద్దు. ఎక్కువ తిప్పకుండా జస్ట్ అంతే హాఫ్ ఇచ్చి మళ్ళీ ఇట్లా. అంతే హాఫ్ ఇచ్చి హాఫ్ ఇచ్చుకుంటూ హాఫ్ ఇచ్చుకో, ఇంకా హాఫ్ ఇచ్చుకో. నీకు డ్రిఫ్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఏ కార్ డ్రిఫ్ట్ బాగా నచ్చింది నీకు? స్పోర్ట్స్ కారా? మన దగ్గర స్పోర్ట్స్ కారే లేదే. ఇప్పుడు తార్ అది తార్ ఆఫ్ రోడింగ్ కార్. అది ఆఫ్ రోడింగ్ అను ఆఫ్ రోడింగ్. గైస్ మన వెనకాల డ్రిఫ్ట్ జరగబోతుంది ఇప్పుడు. అక్కడ స్టార్ట్ చేపిద్దాం. 3, 2, 1 గో. గో అంటే వెళ్ళిపోతున్నారు ఏంట్రా? అదండి అక్కడ. ఈ మట్టికి దూరంగా ఉండాలిరా. నాకు ఆల్రెడీ ఎస్ఆర్ఎంలో అయింది, మొత్తం దుమ్ము ధూళి అయిపోయింది. అసలే వైట్ ప్యాంట్ నాది.
దాంట్లో స్టోరేజ్ లేదే, అయినా తీస్తావా? నీ ఫోన్ ఎక్కడా? నా దగ్గర లేదు నీ ఫోను. సాంగ్ 17 Pro Maxతో భలే ఉందిరా. వాళ్ళకి కనిపించదు ఇప్పుడు ఇంకా. వాళ్ళకి కనిపించదు ఇప్పుడు ఇంకా. అబ్బో మొట్ట ముడిపించాను నీ బండి తినేది వీడియో ఎక్కడ. గైస్ మన వాళ్ళకి అందరికి బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ అన్న. మనోడు చూడు ఎంత డీసెంట్ గా బజ్జునేసాడు. నీ డ్రిప్స్ చూసి చూసి మనోడు ఫోన్ అంతా ఉందా? ఫోన్ ఉంది. ఓకే బాయ్ బాయ్ బ్రో. సో గైస్ మన అఖిల్ బ్రో కూడా గోయింగ్, మనం కూడా గోయింగ్. కార్తిక్ డ్రైవింగ్.